మార్చ్ 29 దేవుని వాగ్దానం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ద్వితీయోపదేశకాండము 28:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని మహాకృపలో మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? మనము ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఆయనను ఆరాధిస్తూ ఆయనను గణపరిచే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, నీ గంపయు పిండి పిసుకుని తొట్టెయు దీవింపబడుతుంది. కరువులో పిండి ఏమాత్రం తక్కువ కాకుండా నూనె అయిపోకుండా ఆనాడు సారేపతు విధవరాలికి దేవుడు ఏ విధమైన ఆశీర్వాదం ఇచ్చాడో అలాంటి ఆశీర్వాదం నీకు ఏమీ కూడా లోటు లేకుండా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మన దగ్గర ఉన్నటువంటి ఖర్చు ఆదాయాలను మనం చూసుకొని, అయితే మన ముందు ఉన్నటువంటి ఆయా రకాలైనటువంటి పరిస్థితులను, ఆ సంఘటనలను మనం తలుచుకుంటూ దాన్ని మనం ఎలా అధిగమించగలము అనేటువంటి భయాందోళన మధ్య ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు ఏది కూడా తక్కువ చేయను, వాటిని ఆశీర్వదిస్తాను, సమృద్ధిని అనుగ్రహిస్తాను, వాటి ద్వారా నువ్వు దీవింపబడతావు. ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడి మనము దీవింపబడాలి అనే ఆశా కోరిక మనం అందరం కలిగి ఉంటాం. అవి నెరవేర్చబడాలంటే 28వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటే నీకు ఈ దీవెనలన్నీ అనుగ్రహింపబడతాయి. ప్రియులారా, మరి మనము దేవుని ఆజ్ఞను నెరవేర్చినప్పుడు ప్రభు అంటున్నాడు, నీ గంపయు పిండి పిసుకుని తొట్టెయు దీవింపబడుతుంది. ప్రతి ఒక్కదానిని దేవుడు దీవిస్తాడు. అటువంటి గొప్ప దీవెనతో నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు వారి గంప పిండి పిసుకు తొట్టే ఆశీర్వదింపబడినట్టుగా వారి జీవితంలో ఏది ఆహారము తక్కువ కాకుండా నీ ఇంటిలో వారికి మేకపాలు సమృద్ధి అగును అన్ని వాగ్దానము ఏ విధంగా సామెతలు 27లో నువ్వు తెలియజేస్తావో అలాంటి వాగ్దానంతో బిడ్డలను నింపండి. ఈ దినము బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. ప్రభు, నేడు ప్రయాణాలలో వారికి తోడుగుండండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.